డైరెక్టర్ పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సీనియర్ వర్కర్స్ హౌసింగ్ సొసైటీ బైలా రూల్స్ ప్రకారము నడుచుకుంటాను. సంఘ సభ్యులు శ్రేయస్సు మరియు అభివృద్ధి కోరి నడుచుకుంటాను. పాలకవర్గం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఏమండి ఒకసారి ఉందండి. అలానే ఉండండి సార్. ఒకసారి అందరికీ నమస్కారం. యంగ్ మ్యాన్ అయినా చాలా డైనమిక్ గా మాట్లాడారు, వాస్తవం మాట్లాడారు, సుభాష్ గారు. ఫెంటాస్టిక్, రియలీ గ్రేట్. ఇకపోతే ఈ సభలో ఉన్న వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను. సినిమా ప్రపంచం అంటే కార్మికులు ఎక్కడ సినిమా పైకి వెళ్తాను. అలాంటి కార్మికులు ఎంతో టాలెంటెడ్ పీపుల్, సో మెనీ టాలెంటెడ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ఆంధ్ర. వాటి మట్టిలో మాణిక్యాలు రాటోళ్ళు. వాళ్ళని బయటకి చూస్తే ప్రతిమషాన్ని అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ వేణు గారు మా ఫాదర్, ఆయనది బందరు. మా అమ్మగారిది రాజమండ్రి. మా అమ్మగారు పచ్చకాపల్లికి మంది ఇచ్చేది. రామారావు గారు కానీ, శివాజీ గణేషన్ గారు కానీ, ఎంజిఆర్ మిస్సెస్ జానకి గారు కానీ చాలా మందికి మంది ఇచ్చింది. అలాగా మన ఆంధ్రాలో విపరీతమైన టాలెంట్, విపరీతమైన అందం. హీరోయిన్స్ తీసుకుంటే శ్రీదేవి కానీ, మన హేమాలిని, సౌత్ ఇండియాలో హేమాలిని కానీ, రేఖ కానీ, భాను రేఖ కానీ, అందరూ అందానికి అంటే ఓన్లీ ఆంధ్ర ఉమెన్. ఆ శారీ కట్టే వాళ్ళ అందులో లేరు. అటువంటి ఆంధ్రలో ఇప్పుడు కార్మికులు ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తించి బ్రహ్మాండంగా చెప్పారు. నాకు చాలా నచ్చింది. పిల్లా ప్రసాద్ గారు ఆయన ఆవేదన చెప్తున్నారు. నిజంగా నాకు తోట రాజా గారు మాట్లాడుతుంటే రియలీ ఐ ఫెల్ట్ సో థ్రిల్. ఎందుకంటే దిస్ ఈజ్ యాక్చువల్ ఫ్యాక్ట్ అండ్ దిస్ ఫ్యాక్ట్ హెస్ కమ్ అవుట్ టుడే. సో నేను ఏదైతే